నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ విడిపోవటానికి రీతు గారు కారణం అని చెప్పి రీసెంట్గా ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది వచ్చింది. అయితే మనందరికీ తెలుసు నిఖిల్ కావ్య రిలేషన్షిప్లో ఉన్నారు అప్పుడు అని. అయితే అదే టైంలో రీతు అనే వ్యక్తి కూడా విలన్గా గోరింటాక్ అనే సీరియల్లోనే చేశారు. అలా నిఖిల్కి రీతికి పరిచయం అవటం, తర్వాత వాళ్ళిద్దరూ ఒక షోలో కలిసి ట్రావెల్ అవటం, అలా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ వచ్చి ఇక్కడ కావ్యతో విడిపోయాడు నిఖిల్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ రీసెంట్గానే చెప్పింది. అయితే దాన్ని బట్టి నేను ఈ వీడియో అనేది తీస్తూ ఉన్నాను. మీలో ఎంతమందికి అలా ఏమన్నా అనిపించిందా కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. నేను ఇప్పుడు దాకా అసలు అది ఆలోచించలేదు. ఆ యూట్యూబ్ ఛానల్ చెప్పాక ఎందుకో డౌట్ అనిపించి నేను కూడా వీడియో పెడదామని పెడుతున్నాను. అయితే నిఖిల్ కావ్య రీతు వీళ్ళ ముగ్గురు ఫస్ట్ సీరియల్ నుంచి కలిసి చేశారు. ముగ్గురికి పరిచయం ఉంది. అయితే తర్వాత వీళ్ళిద్దరూ విడిపోవటానికి కారణం అని రీతు కారణం అని చెప్పి నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే నిఖిల్ కావ్యకి పర్సనల్గా ఇష్యూస్ వచ్చినాయి, వాళ్ళు అరుచుకున్నారు అన్నట్టే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో చెప్పాడు. అయితే దీనికి తనకి ఎలాంటి సంబంధం లేదని నేనైతే పర్టికులర్గా అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. ఎందుకు తను కాదు అనుకున్నానంటే తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడా కనపడలేదు. అలాగే ఆ ఒక్క ఈవెంట్లోనే వీళ్ళు కలిసారే కానీ బయట ఎక్కడా కలవలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిఖిల్ కావ్య విడిపోవటానికి రీతు కారణం కాదు అని.